ఓం సాయిరామ్. సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు సాయిబాబా మనకు ఒక మహోన్నత సందేశం ఇస్తున్నారు. శ్రద్ధ మరియు సబూరి. ఒకరోజు షిరిడీకి ఒక వ్యక్తి వచ్చాడు. అతడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ సాయిబాబాను దర్శించుకోవడానికి వచ్చాడు. బాబా, నేను చాలా ప్రయత్నం చేస్తున్నా కానీ నా జీవితంలో ఏమీ జరగట్లేదు, నా సమస్యలు ఎందుకు తీరట్లేవు అని అడిగాడు. అప్పుడు బాబా శాంతంగా నవ్వుతూ ఇలా అన్నాడు, నీ ధైర్యంతో పాటు శ్రద్ధ మరియు సబూరి కూడా కావాలి. చెట్టు పండులు ఇవ్వాలంటే ఆ చెట్టు పూర్తిగా పెరిగే వరకు వేచి ఉండాలి. అలాగే నీ జీవితంలో కూడా ఫలితం రావాలంటే నేను వేసిన చెట్టు పెరగడానికి సమయం పడుతుంది. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. అప్పుడే బాబా ఇలా వివరించాడు, శ్రద్ధ అంటే విశ్వాసం, నన్ను అంటే దైవాన్ని నమ్మడం, సబూరి అంటే ఆ నమ్మకానికి సమయం ఇవ్వడం. ఈరోజు బాబా మనకు ఈ విధంగా చెప్తున్నాడు, నమ్మకం ఉండాలి, ఆ నమ్మకానికి సమయం ఇవ్వాలి, అప్పుడు దైవం తప్పకుండా ఫలితం ఇస్తుంది. శ్రద్ధ మరియు సబూరి రెండు కలిపినప్పుడే మన జీవితంలో విజయాలు, ఆనందం, శాంతి వస్తాయి. భక్తులు ఈ విషయాలను గుర్తుపెట్టుకొని వేచి ఉండాలి. మనం కోరిన కోరికలు ఎంబడే తీరట్లేదు, నాకెప్పుడు కష్టాలైనా దేవుడు ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నాడు అని నిరాశకు లోను కాకుండా దైవం మీద భక్తి, నమ్మకంతో, శ్రద్ధ, సబూరితో ఎదురు చూస్తే అన్నీ సక్సెస్గా సాధిస్తారు. దేవుడు అనేవాడు న్యాయాన్ని నమ్ముకున్న వాళ్లకు ఎప్పటికీ అన్యాయం చేయడు. ఇదే బిడ్డ ఈరోజు సాయి మనకు చెప్పే సందేశం. అందరికీ ధన్యవాదాలు.